శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 మే నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతోంది. శుక్రుడు చక్కటి యోగాలు ఇస్తున్నాడు. వాటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. గురువు కానీ ఇతరత్ర గ్రహాలు అనుకూలంగా లేకపోయినా శుక్రుడు కావచ్చు, రాహువు కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. అలానే చంద్రుడి యొక్క సంచారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. కనుక ఇక్కడ ఆదాయాన్ని పెంచుకునడానికి, అప్పులు తీర్చడానికి, మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవరికైనా ఉద్యోగస్తులకు కనుక నెల 2 నెలల నుంచి జీతాలు రాకుండా ఆగిపోయి ఉన్నట్లయితే అవి రిలీజ్ అవ్వడానికి కూడా ఇక్కడ అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మంచి గౌరవ మర్యాదలను కూడా ఈ సమయంలో కలిగి ఉంటారు. ఏదో ఒకటి కొనుగోలు చేస్తారు. షాపింగ్స్ మీద ఎక్కువగా దృష్టిని పెడతారు. అలా బయట తిరగాలి, కాస్త హాయిగా ఉండాలి, విలాసంగా జీవించాలి, ఈ కోరికలు పెరుగుతాయి. వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తారని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఇది సానుకూలమైనటువంటి కాలం. వీళ్ళు మారకుండా ఉన్నటువంటి మీ ఉద్యోగాల్లో అభ్యున్నతిని పొందడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ అనేటువంటి వాటి కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే వాటికి కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో కూడా తగాదాలు చాలా వరకు కూడా ఈ సమయంలో తగ్గిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. మంచి వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. అదే ప్రకారంగా ఖర్చులు విపరీతంగా పెడతారు. ఇవన్నీ కూడా మీరు ఇష్టపూర్వకంగా పెట్టేటువంటి ఖర్చులుగా ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి అనారోగ్యాలు కూడా చాలా వరకు కూడా ఇక్కడ తగ్గుముఖం పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఇది చాలా మంచి కాలం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విదేశీయాన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలం చాలా అనుకూలంగా ఉంది. గడిచినటువంటి కాలంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునడానికి గాను కొత్తమైనటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఇతరులకు బహుమతులు ఇస్తారు. ఫంక్షన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడతారు. అందం మీద కాస్త దృష్టిని సారిస్తారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతినిత్యం కూడా విష్ణుమూర్తిని ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజుల కాలం చాలా చక్కగా ఉంది, దివ్యంగా ఉంది. కుజుడు యోగిస్తున్నాడు, శుక్రుడు, శని, వీళ్ళతో పాటుగా చంద్రుడి యొక్క సంచారాలు కూడా చాలా అనుకూలంగా సాగుతున్నాయి. నాకు ఉద్యోగం లేదు అని మీరు అనుకున్నట్లయితే కనుక ప్రయత్న లోపంగానే ఇక్కడ భావించాలి. నాకు ఇలాంటి ఉద్యోగం కావాలి, ఇంత ప్యాకేజ్ కావాలి, ఇట్లా అయితే నేను చేస్తాను, ఇట్లాంటివి ఏమన్నా సరే మీరేమన్నా గిరిగీసుకొని కూర్చుంటే మినహా లేకపోతే అసలు ఖాళీగా ఉండవలసినటువంటి కాలం కాదు. ముఖ్యంగా ఏకాదశంలో శని, ద్వితీయంలో గురుడు పరిపూర్ణంగా యోగిస్తున్నటువంటి కాలం ఇది. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి నిరుద్యోగమైనటువంటి వారు. అలానే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేయడం కావచ్చు, బెటర్ ఆప్షన్స్ కోసం చూడటం కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికి కూడా చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాల పరంగా కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనుకున్నటువంటి పనులను అనుకున్నటువంటి సమయానికి చక్కగా నెరవేర్చగలుగుతారు. మంచి ఫలితాలను కూడా ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగు చూడడానికి అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు మీకు అండదండలుగా నిలబడుతుంది. ప్రేమలు కూడా ఫలిస్తాయి. పెద్దల యొక్క అంగీకారాన్ని కూడా నోచుకుంటాయి. శుభకార్యాలు కూడా సానుకూలపడతాయి. శుభకార్యాలు కూడా మీరు పాలు పంచుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కూడా కాలక్షేపం చేస్తారు. కొత్తమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. అందంగాన్ని కూడా కాపాడుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. జిమ్లో కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాటిలో జాయిన్ అవ్వటం, మార్నింగ్ వాక్ లాంటివి చేయటం, ఇలా ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వయసులో పెద్దవారు అయినటువంటి వారికి పిల్లలతో ఏమైనా ఇబ్బందులు వస్తున్నట్లయితే ఇవన్నీ కూడా సమసిపోతాయి. రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం చేద్దామని ఆలోచించేటువంటి వారికి కూడా ఇది చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితిగతుల్లో ఎక్కడ ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. అప్పులు తీర్చడానికి కానీ ఏమైనా ప్రయత్నాలు చేసినా, సేవింగ్స్ మీద ఏమైనా దృష్టిని సారించినా అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఇతరులకు మేలు చేస్తారు. ఇతరుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలను ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఇలా ఇక్కడ వృషభ రాశి వారికి ఎలా చూసుకున్నా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కీలకమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటారు. శుభవార్త శ్రవణం చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతున్నాయి. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది.
తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి కాలం. ఎవరైనా సంగీతం, నాట్యం ఇట్లాంటివి నేర్చుకుందాం, అభ్యసిద్దాం అనుకున్నా, లేకపోతే కనుక ఏదైనా తొలి ప్రదర్శనలు ఏమైనా ఇద్దాం అనుకున్న ఇటువంటి విషయాల్లో ఈ రంగాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. పనివారు దొరకట్లేదు అనుకునేటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, ఇంట్లో పనివారు దొరక అవస్థపడుతున్నటువంటి వారికి కావచ్చు, మంచి సర్వెంట్స్ అనేటువంటి వారి సమయంలో దొరుకుతారు. అద్దింటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలపడేటువంటి కాలంగా చెప్పుకోవాలి. కారణం ఉన్నా లేకపోయినా మానసిక ప్రశాంతత మాత్రం కొంతవరకు కూడా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి కనుక ముఖ్యమైనటువంటి చర్చలు ఏమైనా ఉన్నా, మాట తీసుకోవాల్సింది ఉన్నా, మీ బంధువుల నుంచి మీకు రావాల్సినటువంటి ఆదాయం ఏదన్నా ఉన్నా, అంటే వాళ్ళకి ఏమైనా గతంలో అప్పిచ్చారు మళ్ళీ తిరిగి వాళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటే వాటి గురించి అడగడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకైనా ఈ కాలం లాభకారిగా ఉంటుంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోండి. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. విదేశాల్లో ఉండేటువంటి వారికి కూడా వీసాల వలన ఇతరత్ర వాటి వలన ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. ఆదాయ స్థితిగతులు కూడా ఈ 10 రోజుల వరకు మాత్రం మెరుగ్గా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగ్గా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. లౌక్యాన్ని కలిగి ఉంటారు. నూతన బాంధవ్యాలను ముడివేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పాత పరిచయాలు మరింతగా బలపడతాయి. పిఆర్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మాట తీరు లౌక్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎదుటివారికి అది పరుషంగా అనిపించడానికి అవకాశాలు కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నటువంటి ఈ పాజిటివ్ ఏదైతే ఉందో ఇది కాకుండా, ఈ అనుకూలమైన ఫలితాలు కాకుండా మీకు ప్రతికూలమైన ఫలితాలు వస్తున్నాయంటే మాత్రం అది కేవలం వ్యక్తిగత జాత లోపంగా గమనించుకొని, వ్యక్తిగత జాతకంలో ఏం నడుస్తున్నాయో గ్రహగతులు చూసుకొని వాటికి తగినటువంటి పరిహారాలు కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలమే నడుస్తుంది. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఇక్కడ ఏవి కూడా లేవు. కొంచెం శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈ కాలాన్ని మరింత సద్వినియోగం చేసుకోవడానికి మిథున రాశి వారు ప్రతినిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయటం, విశేషంగా ప్రతినిత్యం ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే రవి యోగిస్తున్నారు, శుక్రుడు కూడా చక్కగా యోగిస్తున్నాడు. కొంతవరకు మధ్యస్థంగా చంద్రుడి యొక్క బలం కూడా కలిగి ఉన్నాం అని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత మీకు శత్రుబలం అనేటువంటిది ఈ పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక్కడ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడదామని చెప్పని మీ మీద ఫిర్యాదులు చేసి ఏదో సాధిద్దాం అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో శృంగభంగం అవుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఏమన్నా మొక్కులు లాంటివి తీర్చడానికి లేదా తీర్థయాత్రలు లాంటివి చేయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. పెద్దల పట్ల కూడా చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. గతంలో ఉన్నటువంటి అపోహలు ఏవైతున్నాయి ఇవి కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతిదాన్ని కూడా ప్లాన్ ప్రకారంగా తీసుకెళ్తారు. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను మొదలు పెట్టకుండా ఒక పని తర్వాత మరొక పని అన్నట్టుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. పొగడ్తలకి ఇట్టే లొంగిపోవడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చికాకులు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ప్రారంభంలో అంటే ఈ 10 రోజులకి సంబంధించినటువంటి ప్రారంభంలో మొదటి ఒక 3-4 రోజుల వరకు కాస్త చికాకులు ఏమైనా ఉన్నా తర్వాత అనుకూలంగా ఉంది. ఎక్కడన్నా మధ్యలో తగాదాలు, విభేదాలు, అభిప్రాయ భేదాలు ఇట్లాంటివి వస్తున్నా వాటిల్లో కూడా మీదే పై చేయిగా కొనసాగుతుందనట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరాలు లేవు. అయితే సినీ కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, వివిధ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారు మీరు ఎక్కడో అక్కడ కాస్త పట్టు విడుపుగా కనుక ఉండకపోతే నూతన ఉద్యోగాలు పొందడం అనేది కష్టం. నాకు ఇలానే కావాలి అని అంటే మాత్రం ఇబ్బంది పడక తప్పనటువంటి స్థితి ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలంగా సాగుతున్నాయి. శుభకార్యాలను కూడా సజావుగా పూర్తవుతాయి. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతినిత్యం వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, గురు, శుక్ర, చంద్రులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ కాలం తతిమా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు పెద్దగా ఇబ్బంది పడేటువంటి స్థితి కనబడడం లేదు. ఒకవేళ ఆర్థికంగా కొంచెం ఒత్తిడి ఉంటే ఉండవచ్చు, కానీ చిట్ట చివరి క్షణంలో ఆర్థిక సర్దుబాట్లన్నీ కూడా నేర్పుగా చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది.
ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలన్నీ కూడా ఆడంబరంగా పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారు. అలానే మానసిక ప్రశాంతత కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు లేకపోతే ఈ పని జరగదు అని చెప్పని ఎదుటివారు వచ్చి మిమ్మల్ని అడగడం, మీరు ఆ పనులు చేయడం, ఇవి మీ ఈగో సాటిస్ఫాక్షన్కి కారణమవుతాయని చెప్పని చెప్పుకోవాలి. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా ఈ కాలంలో చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పని చెప్పుకోవాలి. రూపాయిని రూపాయితో కొలిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలానే బెట్టింగ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటికి జోలికి పోయినట్లయితే మాత్రం ఇబ్బంది పడతారు, వ్యసనాలు అవుతాయి. అలా కాకుండా కష్టపడేటువంటి తత్వంతో ముందుకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలు మాత్రం చాలా వరకు కూడా అనుకూలిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. సంతానం పట్ల మీకున్నటువంటి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. వారికి ఏదో ఒక మేలు చేయడం అనేది ఈ 10 రోజుల్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు కోరుకున్నది కొనివ్వడమో, వాళ్ళ పేరు మీద కాస్త ఎఫ్డీలు లాంటివి వేయటమో, లేకపోతే వాళ్ళు ఇన్నాళ్ళు ఏమైనా మీ మాట వినకుండా అల్లరి చిల్లరగా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త ఒదిగి ఉండటమో, ఇట్లా ఏదో ఒక మేలు జరగడానికి అవకాశాలు కూడా ఈ సమయంలో గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు మాత్రం కొంతవరకు బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యం బాగుంటుందని ఇందాక చెప్పాను. అయితే వాటిల్లో కొంచెం ఈ ఒళ్ళు నొప్పులు వంటివి మాత్రం బాధించడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వీటి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఏమన్నా అమ్మకాలు కొనుగోలు లాంటివి ఉంటే వాటిల్లో కూడా మీదే పై చేయిగా కొనసాగుతోంది. వాటిలో కూడా చక్కటి లాభాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాన్ని కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. అయితే అష్టమశని దోషాన్ని తగ్గించుకోవడానికి, మరింత యోగాలను పొందడానికి సింహరాశి వారు ఈ కాలం అంతా మారకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయండి. ఉపకరణ కుజుడు కావచ్చు, శని కావచ్చు, తదిమా గ్రహాలన్నీ కూడా దానివల్ల కంట్రోల్లోకి వస్తాయి. రోజుకి 11 సార్లకి తక్కువ కాకుండా నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేస్తుండండి, మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి ముఖ్యంగా ఆర్థిక విషయాలకి మీరు అప్పులు తీర్చడానికి కావచ్చు, సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి కావచ్చు, మీకు రావాల్సిన మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి కావచ్చు, లేదా భారీ రుణాలు ఏమైనా మీరు కోరుకుంటున్నారు బ్యాంకుల ద్వారా అవి రావడానికి కానీ, వీటన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. ఏదైనా పెండింగ్లో ఉన్న బిల్స్ అవి కూడా వసూలు అవుతాయి. రావాల్సినటువంటి జీతాలు ఆలస్యమైన ఈ కాలంలో మీకు అంది వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఆర్థిక విషయాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. కన్యారాశి వారికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మంచి ప్రయాణాలు ఉంటాయి, మనసుకు సంతోషం కలిగించేటువంటివి, లాభాన్ని కలగజేసేటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయి. ఉద్యోగంలో కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. బెటర్ జాబ్ కోసం ప్రయత్నాలు చేయడానికన్నా ఉన్న ఉద్యోగంలో మీకు ఏమైనా చికాకులు ఏమైనా ఉన్నాయి తోటి ఉద్యోగస్తులు అనుకుంటే వాటిని సానుకూలపరచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా అనుకూలం. ఫలానా వ్యక్తిని బాగా అవస్థ పెడుతున్నాడు అనుకున్నటువంటి ఉద్యోగస్తులకి ఆ వ్యక్తి నుంచి ఆ అవస్థలు కూడా దూరం అయిపోతాయి, లేదా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఇది ఉద్యోగపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలం. వృత్తి వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. భూమి కొనుగోలు కానీ, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి కొనుగోలుకి సంబంధించిన అంశాలు కానీ ఇవి సానుకూలంగా సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఉద్యోగస్తులైనటువంటి వారు ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, బాస్తో మీకు ఏమన్నా తగాదాలు ఉండడానికి అవకాశాలు ఉంటున్నాయి, లేదా అభిప్రాయ భేదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కనుక వాటి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యంగా ఇంట్లో ఉన్న తగాదాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలతో ఉండేటువంటి తగాదాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు కూడా ఇవన్నీ కూడా తగ్గుతాయి, ఒక కొలిక్కి వస్తాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. కానీ ఇది చాలా వరకు కూడా కన్యారాశి వారికి అనుకూలమైన కాలం. ఏ ప్రకారంగా తీసుకున్నా విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు, అన్నిటికి కూడా ఇది అనుకూలమైన కాలం. ఈ మంచి కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మధ్యలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏమన్నా, కొంచెం జ్వరాలు కానీ, వేడికి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇట్లాంటివన్నీ బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. గొంతు బొంగురు పోవడం ప్రధానంగా ఇట్లాంటివి ఉన్నాయి, కానీ వీటన్నిటిని కూడా చక్కగా అధిగమించగలుగుతారు. కన్యారాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతిరోజు కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు గురుబలం వచ్చింది, శని చక్కగా యోగిస్తున్నాడు. ఈ 2 గ్రహాలు మిమ్మల్ని నడపడానికి సిద్ధంగా ఉన్నాయి, గురువు, శని. ఈ 2 గ్రహాలు మినహాయించినట్లయితే తతిమా గ్రహాలు ఏవి కూడా అంత పెద్ద బలాన్ని కలిగి లేవు. చంద్రుడు మాత్రం కొంతవరకు కూడా యోగిస్తున్నాడు. అయితే ఈ 2 చాలండి. ప్రధానమైనటువంటి 2 గ్రహాలు ఎప్పుడైతే బలంగా ఉంటాయో, తతిమా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా కూడా ఇంచుమించుగా కూడా కాలం అంతా కూడా సానుకూలంగానే సాగుతూ ఉంటుంది. కనుక ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు ఏంటంటే, మీ యాక్షన్ ఆఫ్ ప్లాన్లో మార్పులు బాగా వచ్చేస్తాయి, మీ ఆలోచన విధానంలో మార్పులు బాగా వస్తాయి. ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి మార్పులుగా ఉంటాయి.
శ్రమ పడాలి, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని సొంతం చేసుకోవాలి అని చెప్పని ఆలోచన చేస్తారు. కొత్త తరహా ప్రయోగాలని చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎంతవరకు స్ట్రెస్ తీసుకోవాలో అంతవరకే తీసుకుందాం, అంతకన్నా అనవసరం అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. భార్యాభర్తల మధ్యలో వస్తున్నటువంటి గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కాస్త బాధిస్తాయి. ఇవి మినహా తతిమ అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే అందం మీద దృష్టిని సారిస్తారు. ఈ అందానికి కొంత ఖర్చు పెట్టడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాయామం మీద కూడా దృష్టిని సారిస్తారు. ఈ వ్యాయామం కూడా మీరు అనుకున్న ప్రకారంగా చేస్తారు. అంటే మొన్నటిదాకా మీరు ఏమైనా పనులు మొదలు పెడితే ఆటంకాలు వచ్చి ఏదైతే అనుకున్నారో అది 2 రోజులు చేసి 3 రోజులు ఆపేస్తుంటే ఇక్కడి నుంచి అలా కాకుండా ప్రతిదాన్ని కూడా క్రమబద్ధతిగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎదుటి వారితో ఆచితూచి మాట్లాడతారు. ఒకళ్ళ ముందు ఒక మాట, ఒకళ్ళ ముందు ఒక మాట, అంటే ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. కాస్త రహస్యాలను మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు అవుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కూడా సజావుగా సాగుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు కూడా మీ నాలెడ్జ్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వయసుతో సంబంధం లేకుండా. ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కూడా చాలా వరకు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏదైనా కొత్తదైనటువంటి ఆస్తిని కొనుగోలు చేసుకోవడానికి గాను కొంత భయాన లాంటివి ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇల్లు మారడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త పనివారిని కూడా ఈ సమయంలో నియమించుకుంటారు. కనుక తులారాశి వారికి ఇంచుమించుగా ఇక్కడ ప్రారంభం అవటం ఈ 10 రోజుల్లో కొంత చికాకులతో ప్రారంభమైన రాను అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లేదా ఆగిపోయినటువంటి మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది 10 రోజుల్లో కూడా చేతికి అంది వస్తుందని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళవారం నాడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధ శుక్రులు యోగిస్తున్నారు. మధ్యస్థంగా చంద్రుడి యొక్క బలాలు కూడా కొంతవరకు కూడా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక్కడ మొదటి కాలం అంటే ఒక 4-5 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కన్నా ఈ 10 రోజుల్లో తర్వాత ఉండేటువంటి కాలాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఎందుకంటే మొదటి 4-5 రోజుల వరకు ఉండేటువంటి కాలాల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, తగాదాలకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు ప్రారంభించేటువంటి ప్రయత్నం చేయకండి. తర్వాత మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఏదో ఒక రూపంలో డబ్బులు రావడం, మీ అవసరాలు అనేవి తీరడం ఇలా మాత్రం సాగుతూ ఉంటుంది. సేవింగ్స్ చేయడానికి కానీ చేసే ప్రయత్నాలే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా కొంత పెరుగుతాయి. కానీ వాటిని తట్టుకొని ఇక్కడ నిలబడగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కలిసి వస్తాయి. రహస్య శత్రువులు కూడా కనిపెట్టగలుగుతారు. మీ కింద పనిచేసేటువంటి వారు లేదా మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరి వలన కొంత మేలు కలగడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కోరుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు కూడా సక్సెస్ అవుతాయి. అయితే బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఒకంత పర్వాలేదు, లాభం లేదు, నష్టం లేదు, అవి సమానంగా సాగిపోతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. రిస్క్ అనేటువంటిది తీసుకోకపోతే అభివృద్ధి రావడం కష్టం అనేది దీనికి మూలసూత్రంగా ఉంటుందని చెప్పుకోవాలి. చక్కటి గౌరవ మర్యాదను కూడా కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్యలో చిన్నపాటి తగాదాలు అప్పుడప్పుడు కలుగుతున్నా ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా కొట్టుకుపోతాయని చెప్పని చెప్పుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రశాంతతకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. స్ట్రెస్ని అవాయిడ్ చేయడానికే మీరు ఎప్పుడు కూడా చూసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవాలి. దేన్ని ఎవరితోనూ పంచుకోకుండా రహస్యంగా అట్టి పెట్టుకున్నట్లయితే ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారనేటువంటి అంశాన్ని మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విద్యార్థులకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్య విషయంలో తరచుగా జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. వడ్డీల మీద కావచ్చు, అద్దెల మీద కావచ్చు ఆధారపడినటువంటి వారికి చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే రవి యోగిస్తున్నాడు, రాహు యోగిస్తున్నాడు, శుక్రుడు పరిపూర్ణంగా యోగిస్తున్నాడు. ఈ 3 గ్రహాలు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. చంద్రుడి యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే ఇది కొంత యావరేజ్గా సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి.
మరి ధనుసు రాశి వారు ముందు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే కనుక, మీ తెలివితేటలు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ మీరు ఇచ్చేటువంటి సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి తప్ప మీకు ఉపయోగపడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వచ్చే రూపాయి పొయ్యే రూపాయిగా ఉంటుందే తప్ప డబ్బులు నిలబడడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కనుక ప్రతి రూపాయిని కూడా వృధా ఖర్చుగా కాకుండా మంచి ఖర్చుగా దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయండి. ఏంటి ఇక్కడ ఎందుకు వృధా ఖర్చు అంటున్నానంటే, బయటికి వెళ్దాం, హోటల్లో తిందాం అనుకోవడం తప్పు కాదు. మంచి కాస్ట్లీ హోటల్లో తినాలి అంటే కష్టం, అప్పుడు అది వృధాగా పోతుంది. కనుక కడుపు ఏదో తిందాం అనుకుంటున్నాం, బయటికి సరదాగా వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళండి. కానీ ఈ సరదాల నిమిత్తంగా అయ్యేటువంటి ఖర్చులు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎదుటి వారికి అప్పు ఇవ్వకండి. ఈ సమయంలో కనుక అప్పిచ్చినట్లయితే తిరిగి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. తాకట్ల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నూతన ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. తల్లితో కానీ తల్లి తరఫు బంధువులతో కానీ వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శారీరక మానసిక శ్రమ కూడా కాస్త ఈ సమయంలో పెరుగుతుంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ శారీరక మానసిక శ్రమ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. కాలక్షేపానికన్నా కూడా శ్రమపడడానికి, క్షణాన్ని వృధా చేయకుండా ఉండటానికి అవకాశాన్ని కల్పించుకోవడం అనేది మంచిది. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయి. మంచి నిద్ర అనేటువంటిది పడుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. అలానే గతంలో ఉన్నంత స్ట్రెస్, గతంలో ఉన్నంత ఇబ్బంది మాత్రం ఈ 10 రోజుల్లో ఉండదు. అది కూడా కొంతవరకు తగ్గుతుంది. భార్యాభర్తల మధ్యలో చిట్టి పొట్టి తగాదాలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా సాగిపోతాయి. స్థిరచరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి గాను ఇన్నాళ్ళు ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఇది కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కోరుకునేటువంటి సహాయాన్ని మీ యొక్క అన్నదమ్ముల నుంచి కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి, మీకు వస్తున్నటువంటి ప్రతికూలతల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు శని శుక్రులు యోగిస్తున్నారు. ఇంకా చంద్రుడి యొక్క బలాన్ని చూసుకున్నట్లయితే ఇది మధ్యస్థంగా సాగుతున్నది అని చెప్పుకోవాలి. ఈ 10 రోజులు కూడా ఎలా ఉందంటే అండి, బాగుంది అని గుండె మీద చేయి వేసుకోవడానికి లేదు, బాలేదు అని చెప్పుకోవడానికి కావలసినంత పెద్దమైనటువంటి కష్టాలు లేవు. కనుక ఇది ఇక్కడ మీ మీద ఆధారపడుతోంది. మన ఏవ కారణం బంధమోక్షయో అన్నట్టుగా మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనే దాని మీద ఆధారపడుతోంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక మీరు కోరుకునేటువంటి అప్పులు పుడతాయి. ఎక్కడో ఒక నుంచి డబ్బులు తీసుకొస్తారు, పాత అప్పులు తీరుస్తారు, ఇలా కొత్త అప్పులు చేసుకుంటూ వెళ్తారు. ఆర్థికంగా పెద్దగా లాభ నష్టాలు ఏవి కూడా లేవు, గడిచిపోతోంది ఆర్థికంగా అని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు కూడా న్యూట్రల్గా ఉంది ఈ కాలం అంతా కూడా. ఏదో తిన్నానా పడుకున్నానా అన్నట్టుగా సాగిపోతున్నదని చెప్పని చెప్పుకోవాలి. మీకున్నటువంటి అసహనం అంతా మాత్రం జీవిత భాగస్వామి మీద, ఇంట్లో ఉన్నటువంటి వారి మీద చూపించడం వలన ఈ చికాకులు ఏవైతే ఉన్నాయో ఇవి పెరగడానికి అవకాశాలు మాత్రం ఏర్పడుతున్నాయి. కనుక వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ గౌరవ మర్యాదలకు ఎక్కడా కూడా భంగం కలిగేటువంటి స్థితి లేదు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆప్తులకు కాస్త దూరంగా కొంతకాలం ఉండవలసినటువంటి స్థితి ఈ 10 రోజుల్లో ఏర్పడుతోంది. అంటే మీకున్నటువంటి వర్క్ స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలకు వెళ్ళడం కావచ్చు, అంటే ఉద్యోగం వారి మీద బయటికి వెళ్ళడం కావచ్చు, ఇట్లాంటి వాటి వలన ప్రేమికులకైతే మధ్యలో వచ్చేటువంటి తగాదాలు వివాదాల వలన కావచ్చు, కొంత దూరాభారాలు పెరగడానికి అవకాశాలు మధ్యలో కొంతకాలం వరకు ఏర్పడుతున్నాయి, మొత్తం మీద కాదు. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. కోర్టు కేసుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. వాటిలో సక్సెస్ని పొందడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు కూడా కలిసి వస్తాయి. ఎక్కువగా టీవీ చూడడం కానివ్వండి, లేకపోతే కనుక సెల్ ఫోన్లో గడపడానికి కానివ్వండి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు కనుక రిలాక్సేషన్ కోసం వీటిని ఆశ్రయిస్తాను అనుకునేటువంటి విధంగా ఉన్నాయి. టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు స్పోర్ట్స్ మీద ఎక్కువగా దృష్టి సారించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలానే ఇంకా వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఏదో సాధారణంగా కాలం అంతా గడిచిపోతోందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మకర రాశి వారికి ఇక్కడ లాభ నష్టాలన్నీ కూడా ఈ కాలంలో సరిసమానంగా సాగుతున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి మకర రాశి వారు ఈ సమయంలో ప్రతినిత్యం కూడా ఇష్టదైవాన్ని ఆరాధన చేయడంతో పాటుగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని విశేషంగా పూజించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కుజ శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఈ కాలంలో. ఇక్కడ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అప్పులు తీర్చడానికి కనుక ఇక్కడ ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా అప్పులు తీరుతాయి. మీరు ఏదన్నా సరే పొదుపుని కనుక ఈ 10 రోజుల్లో మొదలుపెట్టినట్లయితే తర్వాత మీకేమన్నా ఒడిదుడుకులు వచ్చినా, ఎంత స్ట్రెస్ ఉన్నా దాన్ని ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకొని ఈ పొదుపుకి సంబంధించి మీరు ఏవైతే స్కీమ్స్ స్టార్ట్ చేశారో అవి పరిపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు.
కనుక ఈ కాలం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉన్నది కనుక వీటి మీద ఎక్కువగా దృష్టిని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఏమైనా వ్యాధులు ఉన్నాయి, నిర్ధారణ కావట్లేదు, డాక్టర్కి వెళ్దాం అనుకుంటున్నారు, మాట్లాడదాం అనుకున్నారు, లేదా డాక్టర్ని మార్చుకుందాం అనుకుంటున్నారు, అట్లాంటి వాటికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఇంకా తప్పదు, ఆపరేషన్స్ చేయించుకోవాలి, ఆపరేషన్స్ కూడా సక్సెస్ అవుతాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరక శ్రమ ఉంది, మానసిక అలజడి ఉంది, కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి కనుక వీటిని ఉపయోగపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. లేట్గా నిద్రపోతారు, నిద్ర మాత్రం సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఇంటికన్నా బయట ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు, వాటిని స్వీకరించడానికే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే మీ శక్తి సామర్థ్యాలు ఏమిటి అనే దాన్ని ఎదుటివారికి చక్కగా చూపించగలుగుతారు. వ్యాపారస్తులైనటువంటి వారు వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేయడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఇవి కూడా కలిసి వస్తాయి. లేదా వ్యాపారాలు బాగా డౌన్ఫాల్లో ఉన్నాయి, ఎట్లా బయటపడాలో తెలియట్లేదు అనుకునేటువంటి వారికి ఒక వెలుగు రేఖ ఇక్కడ కనబడుతుందని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా కూడా అనుకూలమైనటువంటి కాలం, ఉద్యోగాలను కూడా సజావుగా సాగుతూ ఉంటాయి, ధార్మిక చింతన పెరుగుతుంది, అదే ప్రకారంగా ముఖంలో ఉండేటువంటి వర్చస్సు పెరుగుతుంది. విద్యారంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వీటితో పాటుగా కొత్తవైనటువంటి కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ డెవలప్ చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తున్నాయి. బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే కనుక మీకున్నటువంటి స్నేహితులు కావచ్చు, మీరు కోరుకున్నటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పుకోవాలి. కేవలం పూజలు చేస్తూ కూర్చుంటే కాదు, మానవ ప్రయత్నం కూడా ఉండాలి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. అలానే ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలు కూడా చక్కగా అందించగలుగుతారు. కనుక ఇంచుమించుగా కుంభరాశి వారికి ఈ కాలం కొంత అనుకూలంగానే సాగుతోంది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ముఖ్యంగా గురుబలం ఉంది కదండి, అది చాలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా విశేషించి శివపార్వతులను పూజించడం అనేది మంచిది. శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, దుర్గాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించండి. వీలైనంత వరకు శివారాధన చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రవి శుక్రులు చక్కగా యోగిస్తున్నారు. తతిమా గ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రుణాల ఒత్తిళ్లు బాగా పెరుగుతున్నాయి, వృధా ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకునేటువంటి ఖర్చు ఒకటి, జరిగేది మరొకటి. ఇక్కడ పెళ్లి మొదలు పెడితే మీరు అనుకున్న దానికన్నా బడ్జెట్ దాటుతుంది, ఇల్లు మొదలు పెడితే మీరు అనుకున్న దానికన్నా బడ్జెట్ దాటుతుంది. ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా మీరు అనుకున్నటువంటి అంచనాలు కాస్త తారుమారుగా సాగుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సిన అవసరాలు ఈ 10 రోజుల్లో కూడా ఏర్పడుతున్నాయి. అప్పుడు ఇతరుల మీద ఆధారపడటం వల్ల నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఏ విషయంలోనూ కూడా మొహమాటం అనేది వద్దు. ఇక్కడ మొహమాటానికి పోయి పనులు చేయడం, ఇష్టం లేనటువంటి పనులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులు అయి ఉండి అక్కడ పనివేళలు ఏమైనా పెరిగితే ఆ పని భారాన్ని తట్టుకోండి, అక్కడ ఉండేటువంటి విషయం వేరు. ఇది కాకుండా తతిమా విషయాల్లో కనుక మీరు ఏదన్నా ఇతరుల మీద ఆధారపడి తప్పక ఏమైనా పనులు చేయవలసి వస్తే మాత్రం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడాలి. ఇష్టం లేనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. అంటే మనసుకు నచ్చనటువంటి విధంగానే ఇంచుమించుగా ఈ 10 రోజుల్లో ఉండేటువంటి ఎక్కువ కాలం సాగుతుంది కనుక వీటిని మనసుకు తీసుకోకుండా నాకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మాత్రం ఇక్కడ అవసరం. ఇదే సమయంలో గృహాన్ని చక్కగా అలంకరించుకోగలుగుతారు, కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు, పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది, సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. నిరుద్యోగులైనటువంటి వారు ప్రయత్నాలు చేసేటప్పుడు ఫలానా ఉద్యోగం అని కాకుండా ముందు ఏదో ఒక ఉద్యోగం నాకు కొంత ప్రయోజనం కలిగితే చాలు, కాబట్టి మంచి బెటర్ జాబ్ వచ్చినప్పుడు మారిపోతాను అనుకునేటువంటి ధోరణిలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. అలానే వయసులో పైబడినటువంటి వారికి ఆలోచనలు పెరుగుతాయి, అంతకన్నా పెద్దగా కలిగేటువంటి ఇబ్బంది అయితే మాత్రం లేదని చెప్పుకోవచ్చు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి లేకపోతే వాహనానికి సంబంధించినటువంటి మరమ్మతులు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా సజావుగా చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రేమికుల మధ్యలో ఉండేటువంటి, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు టీకప్పులో తుఫాన్లాగా సాగుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఒకంత ఈ సమయంలో శ్రమ పెరుగుతోంది కనుక ఈ శ్రమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవగాహన రాహిత్యం పెరుగుతోంది. ఎదుటివారు మీరు చెప్పేది అర్థం చేసుకోకపోవడం కావచ్చు, లేదా ఎదుటివారు చెప్పేది మీకు నచ్చకపోవడం కావచ్చు. దీనివలన మీకు కొంచెం చికాకులు బాగా పెరుగుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి వేళల కన్నా బయట తిరగవలసినటువంటి సమయాలు కూడా పెరుగుతున్నాయి. కంఫర్ట్ జోన్ అనేటువంటిది బాగా తగ్గుతోంది ఈ సమయంలో కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకోవడానికి, చక్కగా మంచి ఫలితాలను పొందడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.